దేవి నారాయణి శ్రీ జక్కపూడి రామ్మోహన్ గారు మరి ఈ సంవత్సరం శబరిమలలో ఉన్నట్టుంది. మరొకసారి స్వామి హలో స్వామి సరేనా? స్వామి మరొక శబరిమలని మరిపించారు. పట్టుకోండి, ఖాళీ చేయాలండి, దయచేసి ఇక్కడ ఖాళీ చేయాలండి. అమ్మలు అక్కలు చేసినట్టు అయ్యప్ప స్వామి అందరూ కూడా 2 చేతులతోటి నమస్కారం. మళ్ళీ అతిథి దేవో భవ, అతిథి దేవో బ్రహ్మ, గురుర్విష్ణు గురుర్దేవో సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే శ్రీ దక్షిణామూర్తయే నమః. నిర్విఘ్నం భోగభాగ్యాలను ప్రసాదించాలని ఈ యొక్క మహాపడి పూజకు చేస్తున్న ఈ యొక్క టీం వారికి పరిపూర్ణమైన కోరుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన నంబూద్రి గారిని స్వామి అప్ప సత్యనారాయణ గారు అనుకుంటున్నారు. గురువు గారు ఇలా బంద్ చేస్తే నేను ఎందుకు స్వామి
ఈ పూజలు చేశామే అతి నీవే స్తుతి నీవే దాదా అతి నీవే గణపతి రుద్రస్య సోనం దివ్యమయూరవానం సురసైన్యాధిపం పళనిగిరి వాసం చెప్పండి హరాం సార్
అలాగే నిన్న మొన్న శివుడు నిన్న మొన్న వాతావరణం ఎలా ఉందో తెలుసు మీకు అందరికీ కూడా. కంటరారు వాసుదేవన్ మహారాజు గారు, అలాగే శ్రీ ధర్మ సంస్థ ఆధ్యాత్మిక భక్తి బృందం, పుష్కరాలదేవి నుంచి కోటకమ్మ సెంటర్ మీదుగా 2 పుష్పాల ఇంచుమించులో 7 గంటల పుష్పాభిషేకం. మరి ఈ నాలుగు పూజ చేసినటువంటి 50 మంది శ్రీధర్మ స్వామి సంపూర్ణ హైరాటికలు ఇచ్చి ఇక్కడ పడిపూజకుంటున్న 50 మంది స్వాముల్ని అయ్యప్ప స్వామి అందరికీ పలహారం ఉందండి, ఎవరు కూడా పలహారం తీసుకోకుండా వెళ్ళొద్దు. చాలా సంతోషం, అదృష్టం ఈవేళ మీ అందరితో పాటు కలిసి ఈ యొక్క కార్యక్రమంలో అయ్యప్ప స్వామి వారి యొక్క సేవా కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి రావడం. ఆ తండ్రి
దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ శబరిమలని పోలినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయం పూర్తిగా రాతి నిర్మాణం చేయడం, పవిత్ర గోదావరి నదీ తీరాన నిర్మించడం. ఇవాళ ఈ సీజన్లో ప్రతి ఏడాది కూడా దాదాపు రోజుకి 2500 మంది స్వాములు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ఒక రకంగా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం కిందే భావించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రతి ఏడాది కూడా గడిచినటువంటి ఒక 7-8 సంవత్సరాలుగా ఈ టీం అందరూ కూడా ఈవేళ 14 సంవత్సరాల నుంచి అంటే నేనే పొరపాటు పడ్డా. అయితే గడిచినటువంటి 14 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి మరింత చక్కటి కార్యక్రమం, పెద్ద కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నటువంటి ఎంటైర్ టీం వారి అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క చల్లటి ఆశీస్సులు దీవెనలు ఉండాలని, వారి కుటుంబ సభ్యులకి కూడా అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిచినటువంటి 15 సంవత్సరాలుగాను కూడా పూర్తిగా మా శంకరరావు అంకుల్ కానీ, హనుమంతరావు అంకుల్ కానీ, తోట సుబ్బారావు గారు కావచ్చు, లేకపోతే మన మంతెన కేశవరాజు గారు కావచ్చు, మిగిలిన బోర్డు మెంబర్ అందరూ కూడా ఒక టీం వర్క్తో ఈ యొక్క టెంపుల్ని అన్ని రకాలుగాను సౌకర్యాలు కల్పించడం కావచ్చు, దేవుడికి అందాల్సినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, అన్నిటినీ కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. అయితే నాకు కూడా కొంత దేవుడు ఒక రకంగా టైం పర్మిట్ చేసి ఖాళీ చేశాడు కాబట్టి కాస్త 2024 ఎలక్షన్లో మమ్మల్ని కూడా కొద్దిగా నువ్వు స్వామివారి సేవలో ఉండి కొంత టైం అని చెప్పి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ గడిచినటువంటి ఏడాది కాలంగా మేము కూడా కొంత టెంపుల్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కానీ, లేకపోతే మరిన్ని ఇక్కడికి వచ్చేటటువంటి పిలిగ్రిమ్స్కి, డివోటీస్కి ఏ రకమైనటువంటి సౌకర్యాలు మరింత మెరుగుపరచాలనేటువంటి అంశాలు కానీ, వీటన్నిటితో కూడా మన బోర్డు మెంబర్స్తో కూడా అందరితో కోఆర్డినేట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో నాకు బలమైనటువంటి నమ్మకం ఉంది, ఈ ఆలయం బహుశా మరొక 3-4 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలకే సీజన్లో కనీసం మేము రావాలంటే కూడా లోపలికి అడుగు పెట్టడానికి లేనంత రద్దీ పెరుగుతుంది. ఆ రకమైనటువంటి నమ్మకం కానీ, దేవుడు అనేక సందర్భాల్లో అయ్యప్ప స్వామి వారు ఆ యొక్క ఆయన చూపించినటువంటి అనేక ఏమంటారు గురుస్వామి అనేక నిదర్శనాలు ఉన్నాయి. అది మా కుటుంబానికి కావచ్చు, మన బోర్డు మెంబర్స్కి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది భక్తులకు కావచ్చు, అందరికీ కూడా. సో డెఫినెట్గా వచ్చేటటువంటి రోజుల్లో మరింత ఈ ఆలయం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేకించి దేవుడికి మనకి మధ్యలో అనుసంధాన కర్తగా గురుస్వాములు మన చలపతి గురుస్వామి, అలాగే మన నంబూద్రి గారు కావచ్చు, మన భజన స్వామి పిచ్చుకు సత్యనారాయణ స్వామి కావచ్చు, మరి వారి యొక్క దీవెనలు కూడా అందరికీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.